రాజమహేంద్రవరంలో తూర్పు గోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమాన్ని మీ సమస్య మా బాధ్యత ప్రారంభించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పీకే నాగేంద్ర. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలలో జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు రాజమహేంద్రవరంలో తూర్పు గోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రతి 15 రోజులకు ఒకసారి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించబడడం జరుగుతుందని తెలియజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అప్లికేషన్ పెట్టుకున్నారా పెన్షన్ అమ్మా? చాలా విషయాలు తెలుసుకుంటారు. తెలియనప్పుడు ఏం చేస్తున్నాం? ఆరోగ్యశ్రీలో చేశారా? ఆరోగ్యశ్రీలో చేశారా? ఏంటి పెన్షన్ పెట్టడమా లేకపోతే ఏంటి? ఊళ్ళోకి వస్తా వేసి మనం పెన్షన్ పెడదామని కదా. చూడాలకు సంబంధించిన సరిగ్గా చెయ్యాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఎక్కడైనా మనకు స్పెసిఫిక్ ఉంటే చేస్తే అవన్నీ స్టార్ట్ చేస్తాం. ఎందుకు బడ్జెట్తో కూడా ఇది ఎవ్రీవేర్ సమస్య, రాష్ట్ర వ్యాప్తంగా సమస్య. ఇది ఒకసారి డిస్కస్ చేయాలని ఆల్రెడీ ప్రాసెస్ కింద కూడా ఇచ్చేసాం. బడ్జెట్ అయితే జేసీ దగ్గర నుంచి ఆర్గ్యుమెంట్స్ జరిగిపోతున్నాయి. మీకు ఏదైనా మీ గ్రామాల్లో సోషల్ గవర్నమెంట్ ఇష్యూ వరకు ఇది ఎక్కడైనా ఉంటే ఇచ్చాను సార్. మన చోట చదువుని వాళ్ళు తీసుకురావాలంటే ఇచ్చేస్తే కంపల్సరీ చేయాల్సిందే. కాంట్రాక్ట్ సుప్రీంకోర్టు ఆల్రెడీ రిజిస్టర్ చేయమని కూడా ఇచ్చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు తెచ్చాను సార్. అప్పటి నుంచి కూడా నిరాశలు పంపుతున్నాను. మన కనపూర్ గారిని మళ్ళీ వెళ్తాను వచ్చాను సార్. తావే ఉంటుంది సార్.
బస్ స్టాప్ మన రాజమండ్రి డిపోలో కాకినాడ డిపో. కోసం అధికారులకు పంపించారో అదే కార్యక్రమాన్ని ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనతా వారధి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి, జిల్లాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిల్ని అధికారులతో పరిష్కరించే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమన్వయం చేయాలి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య భారతీయ జనతా పార్టీ వారధిగా నిలవాలి అనే ఆలోచనతో ఈ జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాజమహేంద్రవరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పెద్దలు సోము వీర్రాజు గారు నేను కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎవరు అందుబాటులో ఉంటే పార్లమెంటు సభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ నేను కానీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని సంబంధిత అధికారులు పంపించి వాటిని పరిష్కారం చేయాలనేది రాష్ట్ర అధ్యక్షుల వారి లక్ష్యం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం వహించాలి, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలి. ఏదైతే పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నారో వాటికి అయితే అవునని లేకపోతే లేదని సమాధానం రావడం తప్పించి సంపూర్ణంగా పరిష్కారం కావడం లేదు. మేము దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేసి వాటిని పరిష్కారం అయ్యి సంబంధిత ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి మరలా సమాచారం అందే ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక యాప్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గంలో కొంతమందిని దీనికి బాధ్యులుగా కూడా పెట్టడం జరిగింది. వారందరూ దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడమే భారతీయ జనతా పార్టీ ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం.